దాడిమ గోక్షురాది కషాయం. దాడిమ గోక్షూరాది కషాయం తయారు చేసుకోబోతున్నాం కదా, మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దామా. శతావరి చూర్ణం, ఎండు ద్రాక్ష, బిల్వపత్రాలు, గోక్షూర చూర్ణం, దానిమ్మ తొక్క. కావాల్సిన పదార్థాలు తెలుసుకున్నాం కదా, ఎలా తయారు చేయాలి, వాటి వల్ల ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయి, ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి, ఇవంతా తీసుకోవాలి. ఇవన్నీ కూడా చూద్దాం. మ్యామ్ నేనైతే స్టవ్ వెలిగించేసాను. అయిను కషాయం కదా. సో ఈ కషాయం అనేటువంటిది మనము ఏదో డిజీజ్ వచ్చినప్పుడు లేకపోతే ఎవరో కొంతమంది తాగాలన్నట్టు కాదు, నార్మల్ సమ్మర్ డ్రింక్ లాగా కూడా మనం తీసేసుకోవచ్చు. ఓకే. సో మనం 2 గ్లాసుల వాటర్ని మనం మరిగించేసుకున్నాం. ఓకే. సో దీనిలో మనం ఫస్ట్ దానిమ్మ తొక్కుని మంచిగా ఇట్లా తీసుకున్నాం కదా, ఈ దానిమ్మ తొక్కలని వేసేసుకుందాం. సో చూసారు కదా, దానిమ్మ తొక్కలు దీంట్లో మనం వాడుతున్నాము. దానిమ్మలు తినేసేసి ఆ తొక్కలు అలా పారేసేయకుండా వాటిని జాగ్రత్తగా అట్టి పెట్టండి అని నుంచి దాంతో ఏం తయారు చేయాలి అనేది మేడం చెప్తూ ఉంటారు, మీరు ఫాలో అయిపోండి. ఈ రోజు మాత్రం అంటే ఇప్పుడు మాత్రం మనం ఇలా తొక్కలు ఫ్రెష్గా ఉన్నాయి, చక్కగా ఇలా తొక్కలు తీసేసుకొని పక్కన పెట్టుకున్నాము. వీటిని కప్పు మొత్తం కూడా వేసేసుకుంటున్నాం. నాకు తెలిసి ఇది హాఫ్ దానిమ్మ తొక్కలు. సో వేసేసుకుందాం. ఓకే. అలానే ఎండు ద్రాక్ష మొత్తం వేసేసుకున్నాం. ఈ ఎండు ద్రాక్ష మీకు తెలిసి దీని గురించి స్పెషల్గా చెప్పక్కర్లేదు. ఎండు ద్రాక్ష మొత్తం, అలానే బిల్వపత్రాలు మొత్తమా? బిల్వపత్రాలు కూడా మొత్తం ఒక 2-3 మనం బిల్వపత్రాలు తీసుకున్నాం, అది వేసేసుకుంటాం. ఓకే. సో బిల్వపత్రాలు ఏంటి అని అంటే మనకి అన్ని చోట్ల దొరుకుతూనే ఉంటాయి, మీకు తెలుసు కదా. చాలా మందికి తెలియదు, మేము ఒకసారి చూపించండి అదేంటి ఏంటి అని కూడా అడుగుతూ ఉంటారు. బిల్వపత్రాలు అంటే ఇవి మనకి శివుడికి చాలా ఇష్టమైనటువంటిది. చూసారా 3 లీవ్స్ ఉంటాయి అన్నమాట. సో ఇవి శివుడికి చాలా ఇష్టమైనటువంటివి. అండ్ ఈ పత్రాలలో మనం ముఖ్యంగా IBS అంటారు, అంటే ఇరిటబుల్ బవల్ సిండ్రోమ్కి ఇది బెస్ట్ డ్రగ్ ఆఫ్ చాయిస్ అనమాట. సో అంటే ఈ మన ఇంటెస్టైన్లో వచ్చేటువంటి ఏవైతే ప్రాబ్లమ్స్ ఉంటాయో, ఊరికే విరేచనాలు రావడము, మనం ఏదైనా తిన్నా కానీ వెంటనే మోషన్కి వెళ్ళడము, భయం వారిలో వచ్చేటువంటి విరేచనాలు, వీటన్నింటినీ కంట్రోల్ చేయడానికి ఈ బిల్వపత్రాలు చాలా ఉపయుక్తంగా ఉంటాయి. ఓకే. బిల్వపత్రాలు వేసేసుకున్నాము. ఈ 2 కూడా వేసేనా? వేసాను. ఓకే. ఇవి కొంచెం మరిగాక మనం శతావరి చూర్ణం అలానే గోక్షర చూర్ణం వేసేసుకున్నాం అనమాట. అండ్ ఈ మీ కాంపోజిషన్ ఏదైతే ఉందో మనకి బెస్ట్ సమ్మర్ డ్రింక్గా ఎందుకు ఉపయోగపడుతుంది అంటే మనకి శరీరంలో అధికమైనటువంటి వేడి ఉత్పత్తి అవుతుందన్నమాట వాతావరణం మారడం వల్ల. అలానే కొంతమందికి జలుబు దగ్గు కూడా వస్తుంటుంది. సో ఎందుకంటే ఈ సీజన్ చేంజ్ వల్ల వచ్చేటువంటి మార్పులలో మనకి మన బాడీ కూడా ఆ సీజన్కి అడ్జస్ట్ అవ్వాలి కాబట్టి శరీరంలో చిన్న చిన్న మార్పులు జరిగి అవి ఫస్ట్ ఎట్లా రెస్పాండ్ అవుతాయి, మనకి జలుబు దగ్గుగానే మనకు బయటపడతాయి. సో అట్లాంటి చిన్న చిన్నవి కొంతమందికి ఏమవుతుంటే ఇమ్యూనిటీ తక్కువగా, రోగనిరోధక శక్తి తక్కువగా ఉండడం వల్ల దీర్ఘకాలికంగా వాళ్ళు సఫర్ అవుతుంటారు. సో అలా కాకుండా మనకి ఈ కషాయం లాగా తీసుకున్నట్లయితే వాళ్ళకి ఆ జలుబు దగ్గు నుంచి ఉపశమనం కలుగుతుంది, అలానే వడదెబ్బ తగలకుండా ఉంటుంది. ఇన్ కేస్ వడదెబ్బ తగిలింది అనుకోండి, సరిగ్గా ఆహారం తీసుకోకపోవడం వల్ల, ఎక్సెసివ్ స్ట్రెస్ వల్ల, సో మోషన్స్, వామిటింగ్స్ అవన్నీ అవుతుంటాయి కదా. సో అప్పుడు మళ్ళీ కూడా మనకి జీర్ణాశయ శక్తి నార్మల్ స్టేట్కి రావడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. ఓకే. సో ఇప్పుడు బాగా మరిగింది కదా, మంచి కలర్ కూడా వచ్చింది. సో మనం యాజ్ ఇట్ ఈజ్ ఇట్లా తీసుకొని దానిలో మనం ఒక 1/2 టీ స్పూన్ మనం శతావరి చూర్ణం యాడ్ చేసుకుంటాము. అండ్ ఈ శతావరి ఏం చేస్తుందంటే మనకి మజిల్స్ని బలంగా ఉంచుతుంది అనమాట. అది కూడా అధిక వేడిని తగ్గిస్తుంది అనమాట. ముఖ్యంగా ఉమెన్స్కి మనకి మెన్స్ట్రల్ సైకిల్ వచ్చేటువంటి క్రాంప్స్ ఉంటాయి చూసారా, అవి కూడా తగ్గించడానికి ఉపయుక్తంగా ఉంటుంది. అంటే అబ్డామిన్లో వచ్చే మజిల్స్ అన్ని కూడా కరెక్ట్గా ఉండడానికి ఉపయుక్తంగా ఉంటుంది. ఒక 1/2 స్పూన్ వేసేయండి. ఓకే. శతావరి 1/2 స్పూన్. అలానే గోక్షర. ఈ గోక్షర అంటే మనకు అందరికీ తెలిసిందే, మనకి యూరినరీ ఇన్ఫెక్షన్స్ని కంట్రోల్ చేయడానికి, అలానే మన శరీరంలో ఉన్నటువంటి నీటి శాతం తగ్గకుండా మెయింటైన్ అవ్వడానికి ఉపయుక్తంగా ఉంటుంది. అది కూడా 1/2 స్పూన్ వేసేసుకున్నాం. అది జస్ట్ మరిగితే సరిపోతుంది అనమాట. సో అప్పుడు మనం దించేసుకోవచ్చు. 1/2 స్పూన్ వేస్తాం కాబట్టి మనకి అంత టేస్టీగానే ఉంటుంది అనమాట. ఎందుకంటే శతావరి చాలా తీయగా ఉంటుంది. సో మనం తీసుకోవడానికి కూడా ఏం ప్రాబ్లం ఉండదు. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరికైనా కూడా ఇవ్వచ్చు మనం, ఎటువంటి ప్రాబ్లం లేదు. అండ్ మనం డోసేజ్ వచ్చేసి ఒక 10 to 15 ml వరకు తీసేసుకోవచ్చు. ఓకే. ఇది సరిపోతుంది. ఇప్పుడు ఆపేసేయండి. సో ముందుగా వచ్చేటువంటి సమస్యలు మీరు అన్నట్టుగా ఏంటంటే మనం ఇక్కడికే కాదు, అంటే సీజనల్ వైజ్ అనే కదా, ఎక్కడికి వెళ్ళినా కూడా మన ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి వెళ్తున్నాము అని అన్నప్పుడు వెళ్ళి వచ్చిన తర్వాత మనకి ఎఫెక్ట్ అంతా తెలుస్తుంది. ఎగ్జాక్ట్గా. సో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటాం. అవి దాదాపు ఒక 15-20 రోజులు ఉంటుందని మనం ఫిక్స్ అయిపోతాం మెంటల్గా. అలా అవ్వకండి. మేము తయారు చేసిన సంజీవని లాంటి ఔషధాన్ని తీసుకోండి, వెంటనే చక్కగా తగ్గిపోతుంది.
సో ఇప్పుడు దీన్ని ఇదిగో రెడీ అయిపోయింది కాబట్టి ఇది మనకి శరీరంలో ఉన్నటువంటి టాక్సిన్స్ ని కూడా బయటకు పంపించేస్తుంది అనమాట. అంటే మన డైజెషన్ ప్రాసెస్ లో వచ్చేటువంటి ఏవైతే మలినాలు ఉంటాయో వాటి అన్నింటినీ కూడా శరీరం నుంచి తొలగించేస్తాయి. అలా కూడా పనిచేస్తుంది బాగా. అందుకని ఇది బెస్ట్ సమ్మర్ డ్రింక్ అని చెప్పొచ్చు అనమాట. టాక్సిన్స్ బయటకు వెళ్ళడానికి రకరకాల ప్రయోగాలన్నీ చేస్తూ ఉంటారు కాబట్టి ఆ ప్రయోగాలు చేయకుండా చెప్పిన వాటిని పాటిస్తే దీంతో పాటు ఆరోగ్యము అలాగే కొంచెం సన్నగా అవడానికి కూడా ఉపయుక్తకరంగా ఉంటుంది కదా. ఎగ్జాక్ట్గా. ఎందుకంటే మనకి దీంట్లో తీసుకున్నటువంటి బిల్వ పత్రాలు అలానే దానిమ్మకాయ తొక్కులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనకి షుగర్ లెవెల్స్ని తగ్గిస్తాయి. అలానే ఒబిసిటీ అంటే మన కొలెస్ట్రాల్ లెవెల్స్ని కూడా తగ్గిస్తాయి అనమాట. సో బ్యాడ్ కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది, గుడ్ కొలెస్ట్రాల్ని కూడా పెంచేస్తుంది. సో ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నటువంటి దాడిమ గోక్షరాది కషాయం రెడీగా ఉంది. విన్నారు కదా, దాడిమ గోక్షరాది కషాయం. దగ్గు జలుబు వచ్చినప్పుడు ముందుగా తీసుకోవాల్సినటువంటి ఔషధం, ఇప్పుడు మేము తయారు చేసిన ఔషధం. వీటితో పాటు రకరకాల సమస్యలు వస్తాయి కాబట్టి ఆ సమస్యలన్నిటికీ కూడా చెక్ పెట్టచ్చు. మేడం చెప్పినట్టుగా బ్యాడ్ కొలెస్ట్రాల్ని తీసేయచ్చు. గుడ్ కొలెస్ట్రాల్ అంటే మన బాడీలో గుడ్ కొలెస్ట్రాల్ తక్కువ అవుతుంది కదా ఈ మధ్యన డెఫిషియన్సీ, సో ఆ ప్రాబ్లం నుంచి కూడా బయటపడచ్చు. దీనికి కావాల్సినటువంటి పదార్థాలు తయారు చేసే విధానం మరొకసారి మీకోసం. దాడిమ గోక్షూరాది కషాయం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: శతావరి చూర్ణం, ఎండు ద్రాక్ష, బిల్వపత్రాలు, గోక్షూర చూర్ణం, దానిమ్మ తొక్క. దాడిమ గోక్షూర కషాయం తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకొని అందులో 2 గ్లాసుల నీళ్లు పోసి అందులో దానిమ్మ తొక్కలు, ఎండు ద్రాక్ష, బిల్వపత్రాలు వేసి కాసేపు మరిగించుకోవాలి. తరువాత 1/2 చెంచా శతావరి చూర్ణం, 1/2 చెంచా గోక్షూర వేసి కలిపి కాసేపు మరిగించుకోవాలి. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి గ్లాస్లోకి వడపోసుకుంటే శరీరంలో ఉండే బ్యాడ్ కొలెస్ట్రాల్ను తగ్గించి సన్నగా అవ్వడానికి కూడా ఎంతో మేలు చేసి అలాగే దగ్గు జలుబు వంటి సమస్యలను కూడా తగ్గించే దాడిమ గోక్షూరాది కషాయం రెడీ.